దేవుని నామానికి మహిమ కలుగును గాక. బిషప్ నాయన్ గారికి, అమ్మగారికి, మరి రాన్ బాబు గారికి, నటియాల పాస్టర్ అమ్మ గారికి దేవుని పేట వందనాలు తెలియజేస్తున్నాను. తోటి దైవజనుల గారికి, అందరికీ, సంఘ పెద్దలకు, సంఘానికి నా కుటుంబం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, గత సంవత్సరం అంతా దేవుడు తన రెక్కల చాటు నన్ను, నా భార్యను, నా ఇద్దరు బిడ్డలను ప్రేమించి, రక్షించి, ఆదరించి, ఏ విధమైన అనారోగ్యం లేకుండా, ఏ విధమైన ఆపద లేకుండా మమ్మల్ని కాపాడి రక్షించాడు. 2024 మే 16న నా పెద్ద కుమార్తె బర్త్డే అయింది. అయిన తర్వాత అయిన మరుసటి రోజు 17వ తారీఖున చిన్న పని మీద శ్రీనగర్ నా దగ్గరికే వస్తున్నారు బండి మీద. అదే సమయమందు ఆ ఏడుగుళ్ళు ఆ రోడ్డు మీద చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ విషయం అయితే చాలా భయపడ్డాం మేము. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు అనేక ఇంచుమించు ఒక 70 మందిలాగా చుట్టూరు మూపోయారు. నా పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు. అయితే నాకు ఫోన్ చేసినట్టునే కరెక్ట్గా 7:15 నేను వెళ్ళి, మీరేం కంగారు పడిన అవసరం లేదండి, ఎంత ఖర్చు అంత నేను పెడతాను, వదిలేని చెప్పినప్పుడు దేవుడికి ప్రార్థన చేసుకున్నాం. A+ హాస్పిటల్లో పెట్టాం. 2-3 రోజుల్లో దేవునికి ప్రార్థన చేసుకున్నాక ఆదివారం 12 గంటలకల్లా అది కేసు సెటిల్మెంట్ అయిపోయింది. దేవుడు ఆ విషయంలో కృప చూపించడం. ఎందుకంటే స్టడీస్ చదువుతుంది కనుక ఎమ్మెల్సీ అయినా ఏమైనా ఇబ్బంది అయినా మేము ప్రార్థన చేసుకున్నప్పుడు మరి ఇలా కూరనపాలెం స్టేషన్ వాళ్ళు వచ్చి ఆ శ్రీనివాసరావు ఎస్ఐ గారు కొంచెం హెల్ప్ చేశారు. ఏదేమైనప్పటికీ నేను చెప్పేది ఒకటే, ప్రతి ఆదివారం కూడాను నేను, నా భార్య, నా బిడ్డలు అయ్యగారి దగ్గరికి వస్తాం, ప్రార్థన చేసుకుంటాం. ఆ ప్రార్థన అయ్యగారు ఒకటే చెప్తారు. ఆ ప్రార్థన వైపు నాకు మెదులుతూ ఉంటుంది, నెమరు వేస్తూ ఉంటుంటా ఆ ప్రార్థన. నేను ఆ మోహన్ని తన బిడ్డల్ని దీవించిన నా మాట అంటారు. ఎప్పుడు నాకు చిన్నప్పటి నుంచి నాకు అయ్యగారు తెలుసు. నా జీవితం ఇక్కడే ప్రారంభించినాక తన నోటి నుంచి ఏ రోజు నేను శపితమైన లేదంటే ఇతరుల్ని ఇచ్చేసే మాటలు ఏ రోజు తను వాడలేదు. అందరిని ఎప్పుడు దీవించి, ఆశీర్వదించి, స్వస్థపరిచే మాటలు వాడేవారు. అదే మాకు ఈ రోజుకి అదే మాకు దీవెన, అదే మాకు ఆశీర్వాదము. నా బిడ్డలకైనా, నా భార్యకైనా, నాకైనా ఆయన ప్రార్థన, ఆయన మాటలు మాకు ఎంతో కొండంత ఆశీర్వాదము. ఆ సంఘం చేసిన ప్రార్థనలు, అమ్మగారు, మా అయ్యగారు, ఇంకా అందరూ నా కుటుంబం కొరకు చేసిన ప్రార్థనలు బట్టి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి నా బిడ్డ చదువు విషయంలో దేవుడు చాలా సహాయం చేశాడు. ఎందుకంటే MBBS చదివించడం అంటే ఆషామాష కాదు. కానీ నా బిడ్డ జీవితంలో అది దేవుడు విజయం ఇచ్చాడు. నా బిడ్డ MBBS పూర్తి చేసుకుంది, ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తుంది. నా చిన్న బిడ్డ బీటెక్ చదువుతుంది. నా ఇద్దరు బిడ్డల కొరకు, నా కొరకు, నేను చేస్తున్న ఈ ఉద్యోగం కొరకు దేవుడు ఇంకా నాకు శక్తినివ్వాలని, బలంగా పనిచేయాలని, నా కోసం మీరు అందరూ ప్రార్థన చేయమని మేము మమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం. మరిసారి అమ్మగారికి, అయ్యగారికి, మరి పాస్టర్లందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక.